రైట్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నిరసనలు మిన్నంటుతున్నాయి. గత సభల్లో ఇచ్చిన అర్జీలు పరిష్కారానికి ఇప్పటి వరకు దిక్కులేదు. మళ్లీ ఎందుకు వచ్చారంటూ అధికారులు ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో సభలు కాస్త రసాభాసగా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగుతుంటే మరికొన్ని చోట్ల టీడీపీ వైసీపీ నేతల మధ్య రణరంగాన్ని తలపించేలా సభలు జరుగుతున్నాయి. దీంతో గ్రామ సభలు కాస్త గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఉయ్యూరులో జరిగిన జన్మభూమి సభలో వైసీపీ టీడీపీల మధ్య నెలకొన్న వివాదం ఈరోజు ఉయ్యూరు మండలం పెదవగిరాల జన్మభూమి సభకు ఆ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. సభకు వైసీపీ నేత పార్థసారథిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. నాకు ఒక గుర్తింపు మీ పోలీస్ స్టేషన్లో సిఐ గారి టేబుల్ ముందు నువ్వు మీ ఇద్దరు అటు నేను ఒక్కని ఇటు ఏదో గాలిలో కత్తి తిప్పినట్టు తిప్పితే ఎట్లా? ఇక కడపలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఏకంగా విద్యార్థులే నిరసన తెలియజేశారు. స్కూల్ ప్రహరీ గోడకు మంజూరైన నిధులు ఇంతవరకు ఎందుకు విడుదల చేయలేదని వైసీపీ నేతలు చేస్తున్న నిరసనకు విద్యార్థులు తోడందుకుని మరింత ఆందోళన నిర్వహించారు. ఇక కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొణిదెలలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రగడ జరిగింది. గ్రామస్తులు పశుసంవర్ధక శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు మీ గ్రామానికేనా అంటూ గ్రామస్తులను జేడీ సుదర్శన్ దుర్భాషలాడారు. ఇదిలా ఉంటే సమస్యలను పరిష్కరించలేని సభలు నిర్వహించడం ఎందుకని ప్రకాశం జిల్లా కంభంలో జన్మభూమి మా ఊరు సభలో ప్రజలు అధికారులను నిలదీశారు. జన్మభూమి అంటే ప్రజా సమస్యలు కాకుండా నృత్యాలకు నిలయంగా మారిందని అధికారులపై మహిళలు మండిపడ్డారు. మరోవైపు కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మభూమి కార్యక్రమం రసాభాస్గా మారింది. అధికార పార్టీ గురించి అధికారులు గొప్పలు చెబుతున్నారంటూ వామపక్ష నేతలు ఒక్కసారిగా అధికారులను నిలదీశారు. ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలంటూ సిపిఐ సిపిఎం నేతలు వాగ్వాదానికి దిగారు. సమస్య పరిష్కారం చెప్పి 10 నిమిషాలు వస్తాడు. ఆయన వస్తాడు 10 నిమిషాలు వస్తాడు. నేను చెప్పేది ఒక మాట
సమస్య పరిష్కారం చెప్పాలి 10 నిమిషాలు వస్తాడు. ఓకే 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 బ్రదర్, ఓకే ఓకే 10 నిమిషాలు ఆయన వస్తాడు 10 నిమిషాలు వస్తాడు. ఓకేనా? ఓకే ఇక మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, అసలు నిన్న ఏం జరిగిందండి జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో ఉయ్యూరులో? జన్మభూమి మా ఊరు ప్రశాంతంగా జరుగుతుందండి. ఉయ్యూరు మున్సిపాలిటీలో 3 వార్డులకి. ఈలోపు ప్రతిపక్ష నాయకుడు సారథి గారు అక్కడికి వస్తే మేము ఆహ్వానించాం. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే మేము కూడా ఫ్రెండ్లీగానే మీరు అడిగిన దానికి దేనికైనా సమాధానం చెప్తామని ఆహ్వానించాం. కొన్ని చెప్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉంటే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పాం. ఈలోపు పక్కన ఉన్న వాళ్ళు ఈ వెనక ఉన్న వాళ్ళతో ఘర్షణ పడతా ఉంటే నేను అన్నాను, మేము సమాధానం చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వానించి డయాస్ మీద కూర్చోమని చెప్పి మరి ఆహ్వానించి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాం. మీరెందుకంటే ఘర్షణ పడతారు అని అంటే ఈ లోపు వెనకుండా ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీజం చేసుకుంటా అందరి మీదకి వస్తే అక్కడ మా వాళ్ళు కూడా మరి ఎదురుదాడి చేయటం, పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే తర్వాత మళ్ళీ ప్రశాంతంగా జరిగింది. మరి ఆ తర్వాత పార్థసారథిని ఈ రోజు కూడా అదే ఉద్రిక్తకరమైన పరిస్థితుల్లో ఆయన్ని అడ్డుకున్నారని కూడా సమాచారం ఉంటుంది. దానికి ఏం చెప్తారు మీరు? ఏమండి, వాళ్ళు ఉద్దేశం అది కాదు. మీరు వాళ్ళకి దమ్ము ధైర్యం అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి చర్చలో పాల్గొనమనండి. పొలిటికల్ గా ఇష్యూ చేయడానికో లేకపోతే ఒక ఘర్షణ వాతావరణం ఉన్న చోట పోలీసులు కానీ వీళ్ళు కానీ అలౌ చేస్తారా? ఎవరినైనా ఒక 100 మందిని తీసుకొచ్చి జన్మభూమి దగ్గరికి వస్తాను నేను మాట్లాడతాను అంటే అక్కడ పోలీసు శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు అలౌ చేస్తారండి? అక్కడ ఎంతమంది ఉన్నారంటే రాళ్లగుట్ట దగ్గర పెట్టుకుని పెద్ద భోగిరాల సెంటర్ లో ఈ రోజున రాళ్లతో దాడి చేస్తారా? నేను ఘర్షణకి దిగాలి అంటే అక్కడి నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పార్టీ పరంగా మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా బాధ్యతాయుతంగా ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. మీరు కూడా అలా మాట్లాడకూడదు. ఇప్పుడే అన్నారు కదా మీరు అక్కడి నుంచి ఒకళ్ళు కూడా బయటకు వెళ్ళకూడదని. మీరు కూడా మీడియా గాంధీ మహాత్ముడు కాదు, నేను గాంధీ మహాత్ముడు కాదండి. ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించి కొట్టించుకోవడానికి. రైట్, కానీ అట్ ది సేమ్ టైం ఘర్షణ పెంచే విధంగా మాత్రం ఉండకూడదు అనేది మీడియా పరంగా మేము పెంచుతానంటలేదండి, బుద్ధి చెప్తానంటున్నాను. మీకు ఏదైనా దమ్ముంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు హాజరయ్యి అక్కడ మాట్లాడాలి. రాష్ట్రం మొత్తం చూస్తుంది. మీకు దమ్ము లేదు, మీ ప్రతిపక్ష నాయకుడికి దమ్ము లేదు. మీ నాయకుడికి అసెంబ్లీకి రారు, పార్లమెంటుకి రారు, మోడీ మీద పోరాడలేరు, ప్రత్యేక హోదా మీద పోరాడలేరు. అసెంబ్లీ నుంచి పారిపోయారు, పార్లమెంట్ నుంచి పారిపోయారు. ఇక్కడ ప్రస్తుతానికైతే జన్మభూమి మా ఊరికి పరిమితం అవుదామండి. ఇప్పుడు అవన్నీ జనరల్ గా ఎప్పుడు ఉండేవి ఆ సమస్యలు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ విపక్షంగా ఉన్నటువంటి ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా వీళ్ళు ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఈ 10 రోజుల నుంచి కూడా చక్కగా అన్ని చోట్ల ఒక పండగ వాతావరణంలో జన్మభూమి జరుగుతూ ఉంది. మైలవరంలో చేశారు, జంగులూరులో చేశారు, కనమలూరులో చేశారు. అన్ని చోట్ల రాష్ట్రంలో కూడా రాజకీయంగా ఏమి అంటే మంచి జరగకూడదు ప్రజలకి. ప్రజలు ఏదైతే అర్జీలు పెట్టుకుంటా ఉన్నారో అది జరగకూడదు. 10 రోజులు ప్రశాంతంగా జరిగింది. 11వ రోజున 10వ రోజున ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెడగొట్టి ఇది విఫలమైందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రాజకీయ దురుద్దేశాలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారండి ప్రజలు. ఈ రోజున మంచి చెడు గమనించే పరిస్థితిలో ఉన్నారు, వెనక జనరేషన్ లో లేరు.
ప్రసాద్ గారు మీ వర్షన్ మేము తీసుకున్నాం. మనతో మాట్లాడటానికి పార్థసారథి కూడా లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడితే మీరు అలాగే లైన్లో ఉండి. పార్థసారథి గారు నమస్తే సార్. పార్థసారథి గారు నమస్తే అండి. హలో పార్థసారథి గారు వినపడుతుంది. నమస్తే సార్. హలో పార్థసారథి గారు ఏపీ 24/7 నుంచి అండి. నమస్తే సార్, వినపడుతుందా? హలో పార్థసారథి గారు వినపడుతుంది. ఏపీ 24/7 నుంచి సార్. నమస్తే, వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. అటువైపు ఆల్రెడీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనకు కూడా వినపడుతుంది మీరు మాట్లాడేది. టీడీపీ నేతలు ఈ రోజు మిమ్మల్ని ఎందుకని అడ్డుకోవాల్సి వచ్చింది? నిన్న మిమ్మల్ని అలౌ చేశారు. నిన్న ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో దాన్ని నివారించడానికి ఈ రోజు పార్థసారథి గారిని నిలువరించాల్సి వచ్చిందని వారు అంటున్నారు. అసలు మిమ్మల్ని ఎందుకు నిలువరించాల్సి వచ్చింది పోలీసులు? నిన్న మీరు కావాలంటే వాస్తవాలు మీ రిపోర్టర్స్ కూడా రికార్డ్ చేసి ఉంటారు. నిన్న నేను వెళ్ళి అడిగింది కేవలం ప్రజలకు సంబంధించిన విషయాలు, డ్వాక్రా రుణాలు కానివ్వండి, లేకపోతే పెతాయి తుఫాన్కు సంబంధించి రైతులకు సంబంధించి కానివ్వండి, లేదా గృహ నిర్మాణం గురించి అడిగాను నేను. ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఎమ్మెల్సీ గారు సమాధానం చెప్తూనే ఉన్నారు. సడన్ గా ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దుర్భాషలాడుతూ, కనీసం చెప్పుకోలేని, ఇప్పుడు ఫోన్ లో మీకు చెప్పలేని భాష వాడుతూ వాళ్ళ మీద దౌర్జన్యం చేసినప్పుడు అటువంటి ఘర్షణాత్మకమైన వైఖరి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు హలో వినపడుతుంది, చెప్పండి సార్. ఇప్పుడు ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాం తప్పకోకుండా. మీరు అభివృద్ధి చేస్తున్నా లేకపోతే మీరు చెప్పినవి చేసేస్తున్నా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతేకాని మీరు ఎంతసేపు మమ్మల్ని విమర్శిస్తామో లేకపోతే మా మీద దుర్భాషలాడి మీకు పోలీసులు అన్న ఉంది కదా అని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేసి బయటకు తోపించేస్తామో చేస్తే అది మీ బలహీనత బయటపడుతున్నట్టు ఇంకోట్లేదు. ఈ రోజు ఎమ్మెల్యే గారు పెదవోగిరాలు వెళ్ళి పార్థసారథి పారిపోయాడు, ఎక్కడ పార్థసారథి అని చెప్పేసి అడిగారు. మీరు నిజంగా పార్థసారథితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చర్చించాలని మీకు అటువంటి ఆలోచన ఉంటే గనక మీరు అధికారంలో ఉన్నారు, పోలీసులతో మాట్లాడి ఏం అక్కర్లేదని, గొడవ ఏం జరగదు, మేము చక్కగా ప్రశాంతంగా డిస్కస్ చేస్తాం, ప్రజల ముందు పంపించండి అని చెప్పేసి మీరు ఒత్తిడి పెట్టాలి. అక్కడ మీరు ఒక 100 మంది పోలీసులు అక్కడ పెట్టేసి మమ్మల్ని రాకుండా అడ్డుకుని తర్వాత అడ్డుకున్నారు. మేము చెప్పాము నేను ఒక్కడనే వస్తాను, వీళ్ళందరూ కూడా తీసుకురాను, నేను అవసరమైతే పోలీస్ వ్యాన్ లో పోలీస్ జీప్ లో వస్తాను, పోలీస్ జీప్ లో నుంచి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో కానీ లేకపోతే అక్కడ ప్రజలతో కానీ కూడా అడిగాను నేను. అయినా కూడా నేను వెళ్ళనీయలేదు. తర్వాత వచ్చేసేటప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఒక సైడు, తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే గారు వెళ్ళటానికి దారి కూడా చేశారు. వెళ్లే వాళ్ళు ఆగారు. ఆగినప్పుడు ఉందాగా ఏం సార్ గారు ఏంటి, లేకపోతే అక్కడ పరిచయం వస్తున్న నరసింహారావు లేకపోతే నానియో, ఏం నాని గారు ఏం చెప్పండి మీ సమస్య ఏంటని చెప్పేసి ఉందాగా ప్రవర్తించాల్సిన గౌరవ శాసనసభ్యుడు మాట్లాడటానికి కూడా వీళ్ళని భాషలో రాళ్లు వీసి కొట్టే పరిస్థితి వస్తే ఇంకా వీళ్ళంతా ఏంటంటే దౌర్జన్యంతో అధికారం సాధించుకోవాలనుకుంటున్నారు. ప్రజలకి ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. నేను నేరుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. నేను డ్వాక్రా మహిళలకి మోసం చేశారు, రైతులకి మోసం చేశారు, విద్యార్థులకి మోసం చేశారు, అవన్నీ లేదు. నేను తప్పు చెప్తుంటే మీరు సమాధానం చెప్పండి. సారథి గారు మీరు తప్పు చెప్పారు, ఇగో డ్వాక్రా మహిళలకి ఇంత మేము మాఫీ చేశామని చెప్పేసి. అంతేగాని బూతు పురాణంతోనో లేదా పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి పోలీసులు అందరితో మీరు రౌడీజం చేస్తే ఎంతవరకు సభ అవుతారు? పార్థసారథి గారు కంప్లీట్ ఆపోజిట్ వర్షన్ వినిపిస్తున్నారు. బోడే ప్రసాద్ గారు మిమ్మల్ని నిన్న అలౌ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు అలౌ చేయము, నిన్న అలౌ చేసినప్పుడు దాన్ని మీరు మిస్యూజ్ చేసుకున్నారు. మేము మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నాము అని ఆ పరిస్థితిలో మిమ్మల్ని అలౌ చేస్తే మీరు దాన్ని నా దగ్గర ఉంది. నువ్వు నాతో మాట్లాడేది మీరు కనుక నాతో కనుక మాట్లాడటానికి చంద్రబాబు మాట్లాడటానికి 100 మందితో అక్కడికి వచ్చి నా దారి నేను పోతా ఉంటే లాంగ్వేజ్ తో పూర్తి చేస్తా ఉంటే చేత కాని వాళ్ళగా చూసి వెనక్కి పారిపోయేవాడిని మాత్రం కాదు. నేను ఒకటే చెప్తాను, మీరేదో ప్రెస్ లో మాట్లాడేసి నేను నంగనాచిలాగా నాకేం తెలవదు బోడే ప్రసాద్ దిగొచ్చి మీ పక్కన ఉన్న వాళ్ళు ఏం బూతులు మాట్లాడుతా ఉన్నారో ఒకసారి చూసుకో. నేను ప్రెస్ లో లేకపోతే నీ గురించో కాదు, నాకు ఆత్మాభిమానం ఉంది. నా గురించి ఎవరైనా మాట్లాడితే నేను సహించేది లేదు. మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు మీరు మరి మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫీజులు కనపడలా. నేను ఈ 4.5 సంవత్సరాలు అనేక కుటుంబాలు నా సొంత డబ్బులతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించా. హాస్పిటల్లో ఒకవేళ ముఖ్యమంత్రి రాకపోతే నా డబ్బులతో నేను ఆపరేషన్లు చేయించా.
మీరు ఏదో చెప్పుకొని ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కదా అని బయటకు వచ్చేసి నేనేదో చేసేస్తున్నాను, బీసీలు చేస్తున్నారు, ఎస్సీలు చేస్తున్నారు. ఇదేం రాజకీయం అంటే ఈ రోజున చాలా మంది ఉన్నారు. నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నువ్వు ఏమీ చేయలేక మట్టి అమ్ముకుందో చేసింది, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏ విధంగా ప్రభుత్వ భూమిని అంటగడుతుంది, ఇవన్నీ వద్దు, డిస్కషన్ వద్దు. వాళ్ళు అడిగింది ఏం జరిగిందని చెప్పారు, దాని గురించి చెప్తున్నాను. నిన్న ఎందుకు రానిచ్చారంటే ఎవరికి తెలియకోకుండా నేను 2-3 వెళ్ళాం కాబట్టి ఆ రోజు రానిచ్చారు. అదే ఒకవేళ ముందు వచ్చినట్టయితే ఎమ్మెల్యే పోలీసు వాళ్ళు పెట్టి రాణిగోపాల్ చూసేవాళ్ళు ఆ రోజు కూడా ఇబ్బంది లేదు. నాకు లేవు, ఇక్కడ మూలపాడు దగ్గర నాకు 5-6 ఎకరాలు లేవు, మీకు హైదరాబాద్ లో మియాపూర్ లో 7-8 ఎకరాలు నాకు మీకేం బాగక్కర్లేదండి. అంటే బలహీన అభిప్రాయం ఏమో, స్థలాలు ఉన్నాయో, బలహీన వర్గాలకి ఆస్తులు కూడా మీ అభిప్రాయం ఏమో, మీకే ఆస్తులు ఉన్నారని అనుకున్నారో, మాకు ఆస్తులు ఉన్నాయి, ఇంకా చాలా చెప్తాను ఆస్తులు నాకేమన్నాయో, నీకు తెలియని ఆస్తులు కూడా నేను చెప్తా కావాలంటే, నీకేం భయంగా చాలా ఉన్నాయి నాకు తెలుసు. దోసుకుంటావా, ఆస్తులు ఏమని చెప్పేసి పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని గవర్నమెంట్ దోసుకుంటారని చెప్తే అది సబబు కాదు. మీరు డిస్కషన్ పెడతానంటే మీరు ఎక్కడ ఈ రోజు ముఖ్యమంత్రి మిమ్మల్ని సోచిస్తే మీరు కూరుకోరు. పోలీసు వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది కాబట్టి మీరు ప్రసాద్ గారు పార్థసారథి గారు, మీరిద్దరూ కూడా చర్చకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి AP24/7 ఈజ్ రెడీ టు గివ్ ఎ ప్లాట్ఫామ్ టునైట్ ఇన్ హాఫ్ అన్ అవర్ టైం. 7 గంటలకి మేము జన్మభూమి మా ఊరు మీదే ఒక ప్రత్యేకమైన డిబేట్ పెడుతున్నాము. మీ ఇద్దరు కూడా చర్చకు సిద్ధంగా ఉంటే మీరు రాగలిగితే 7 గంటలకు మీరు ఇక్కడికి రావచ్చు డైరెక్ట్ గా. ఆహ్వానిస్తున్నాను నేను. ప్రజల అవసరాలు పనికిరాదు, అభివృద్ధి పనికిరాదు, సంక్షేమం పనికిరాదు అని చెప్పేసి ఒక్క నిమిషం ఆగండి. బోడే ప్రసాద్ గారు పార్థసారథి గారు చర్చకు సిద్ధం అంటున్నారు. ఈ రోజు 7 గంటలకి అదే టాపిక్ మీద జన్మభూమి మా ఊరి మీద మేము డిబేట్ పెడుతున్నాము, మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా? బోడే ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఎస్ ఆర్ నో? దాంట్లో వెనకాడేది ఏం లేదు. మీరు ఈ రోజు ఏమన్నా రాగలరా? నేను హాస్పిటల్లో ఉన్నానండి. ఈ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతా ఉన్నా. ఓకే సార్, మనం మరో రోజు పెట్టుకుందాం. పార్థసారథి గారు, నేను మీకు చెప్పేది ఒకటే, చర్చకి సిద్ధం. కానీ చర్చిలో మన విమర్శలు తీసుకోలేక నోరు పారేసుకుని బూతు పురాణం పెట్టేదైతే చర్చ కూడా చూసేవాళ్ళు కూడా అసహ్యంగా కావాలంటే గౌరవంగా మంచి మాటలతో మాట్లాడి వాస్తవాలు మాట్లాడుతున్నామంటే నేను అంతేగాని వచ్చేసి నేను కావాలంటే AP24 పంపిస్తారు. ఎంత డబ్బు సంపాదించారు, 100% ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రి మీ దగ్గర ఉన్నారు, ఏసీబీ మీ దగ్గర ఉంది. ఇమ్మీడియట్ గా పార్థసారథి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించండి. డిపార్ట్మెంట్ లో తినేసి ఉంటే 4.5 సంవత్సరాలు ప్రభుత్వం పెట్టుకుని ఏమీ చేయలేక ఈ రోజు ఎట్లా 100% కేసు పెట్టాము. రేపు వచ్చిన తర్వాత గ్యారంటీ కేసు పెడతాము, 100% కేసు పెడతాము. 100% మీరు గవర్నమెంట్ భూముల్ని పేదవాళ్ళకి ఏ విధంగా పార్థసారథి గారు, బోడే ప్రసాద్ మీరు ఒక్క నిమిషం ఆగండి. పార్థసారథి గారు, మరోసారి అడుగుతున్నాము, మీరు అడుగుతున్నట్టుగానే చర్చకు సిద్ధంగా ఉన్నారంటున్నారు కాబట్టి ఈ రోజు 7 గంటలకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైంలో AP24/7 వేదికగా మీరు ఈ వివాదానికి పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ వివాదం పరిష్కరించుకోవడానికి మీరిద్దరు కూడా. సార్, మీరు ఇలాగ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సార్, నేను మీకు
ఎవరైనా బయట పంపిస్తా. ఆయన వాడే భాష అది కూడా మీరు చూడండి. అటువంటి భాష రాకోకుండా చర్చ పెట్టండి. ఎందుకంటే చూసేవాళ్ళు కూడా మనం కూడా ఓకే సార్, కొద్దిగా షార్ట్ నోటీసే, కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి 7 గంటలకు ఏమన్నా రాగలరా ఇద్దరు? ఈ వివాదానికి పరిష్కారం పలకడానికి ఏమన్నా మీరు సిద్ధంగా ఉన్నారా సార్? బోడే ప్రసాద్ గారు అలాగే ప్రసాద్ గారు. నాకేం అభ్యంతరం లేదు. ఏంటంటే టైం ఎంత అయింది? 6:30 అవుతుంది సార్. 6:30 అయింది. ఓకే, మీరు 7 గంటలకు పెడతారంటే తప్పకుండా నేను వస్తాను. నేను వాట్ అబౌట్ యూ సార్? బోడే ప్రసాద్ గారు ప్లీజ్. నేను క్యాపిటల్ హాస్పిటల్లో ఉన్నా, మీ లైవ్ వ్యాన్ పంపిస్తుంటే ఇక్కడే మాట్లాడతా. ఓకే సార్, విల్ ట్రై అవర్ బెస్ట్. వెరీ షార్ట్ నోటీస్ కాబట్టి అలా చెప్పండి. ఓకే, బోడే ప్రసాద్ గారికి సార్ మా టెక్నికల్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. దే ఆర్ రెడీ టు కమ్ ఓవర్ టు యూ. మీ దగ్గరికి బోడే ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగానే ఉందండి? అంటే వారికి ఆరోగ్యం బాగాలేదా? ఏం ప్రసాద్ గారు? హలో సార్, సారీ పార్సాద్ గారు. ప్రసాద్ గారికి బాగాలేదు ఆరోగ్యం? లేదు, ఆయన ఫోన్ లైన్ లో లేరండి. ఆయన ఇప్పుడే కట్ అయింది. ఆయన 7 గంటలకి ఆయన లైవ్ లో వస్తారు సార్, మీరు అక్కడే అడగొచ్చు ఏదైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్సాద్ గారు. ఈ గ్రామంలో ఉపాధి హామీ నిధులు కూలీలకి దాంట్లో సిమెంట్ రోడ్లకి 1,26,86,80,000 మంది సిమెంట్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాల్స్ కింద ఈ గ్రామానికి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 4.5 ఏళ్లలో నిరంతరంగా ఈ వర్గాల సాధన పనిచేసే ప్రభుత్వం ప్రజాదేవులు అందించాలి. ప్రభుత్వం 2014 నుంచి ఇప్పుడు వరకే 1,50,00,000